సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ని ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు కూడా ఎప్పుడు కానీ అవకాశం కూడా లేదు. అని ఈరోజు కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్ష సాధింపుల కోసం వ్యవస్థలన్నీ కూడా వాడుకుంటున్నారు. అలాగే పోలీస్ వ్యవస్థను ముఖ్యంగా కూడా ప్రజల రక్షణకు ఉపయోగించుకోవాల్సిన పోలీస్ వ్యవస్థను కూడా వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము, వారి యొక్క కక్ష సాధింపుల కోసమే పోలీస్ వ్యవస్థను అంతా కూడా పూర్తిగా ఎంచుకుంటారు. దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాను. హైకోర్టు లాంటి వారే ఈరోజు డిఐజీని కూడా ఇటువంటి పరిస్థితుల్లో డిఐజీని కూడా కోర్టుకు పిలిపించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి స్వయంగా హైకోర్టు జడ్జిలు కామెంట్ చేసినా కూడా పోలీసుల్లో మాత్రం ఎక్కడ కానీ మార్పు కూడా రాలేదు. ఎప్పుడో 2.5-3 సంవత్సరాల కిందట పోసాని గారు ఎక్కడో ఒక కామెంట్, రాజకీయంగా కామెంట్ చేసిన దాన్ని 2.5-3 సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ పార్టీ యొక్క కార్యకర్త, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కార్యకర్త వచ్చిన కంప్లైంట్ పైన, అది కూడా కంప్లైంట్ ఇచ్చిన 2 రోజుల్లోనే ప్రాథమిక ఎంక్వైరీ అనేది కూడా చేయకోకుండా వెంటనే కూడా వాళ్ళని అరెస్ట్ రాత్రికి రాత్రే, అది కూడా ముందు రోజు అంటే గురువారం యొక్క డేట్ అనేది కూడా వేసి 27వ డేట్ వేసి 26వ తేదీ రాత్రి చేయడం నిజంగా అత్యంత దారుణమైనది. దీని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు